Life is like a book. Some chapters are sad, some are happy, and some are exciting. But if you never turn the page, you will never know what the next chapter has in store for you. This is life lesson. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యా షార్ట్స్. సో గైస్, మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే అసలు మా వాళ్ళకి ఏం కావాలన్నా చాలామంది ఛానల్ పెట్టాలంటే ఏమేమి ఉండాలనో ఏమో మనకు అవసరం లేదులే అన్న ఫీలింగ్లు వస్తారు. సో నిజంగా మీకు మంచి టాలెంట్ ఉండి మంచి కంటెంట్ మీ దగ్గర ఉంది, మంచి కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటే, నేను కూడా సంపాదించగలగాలి, లేదా నాకు కూడా గుర్తింపు రావాలనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లోకి రండి. సో మీ టాలెంట్ ఏందో చూపించుకోండి. అది ఏ టాలెంట్ అయినా సరే, అది డాన్స్ అవ్వచ్చు, లేకపోతే స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, లేకపోతే స్టడీ అవ్వచ్చు, లేకపోతే ఏ టాపిక్ అయినా సరే, ఒక క్రియేటివిటీ అవ్వచ్చు, ఒక ఫన్నీ కావచ్చు, జోక్ కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా టెక్నాలజీ మీద ఐడియా అవ్వచ్చు, లేదా స్టడీ మీద అవ్వచ్చు, ఓ ట్రావెలింగ్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ టాపిక్ది అయినా సరే దాన్ని అనర్గళంగా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం మాట్లాడగలిగితే అందులో యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఓన్ కంటెంట్ పెడితే ఏం కాదు, పక్క వాళ్ళ కంటెంట్ మాత్రం పెట్టద్దు. ఓకేనా? సో ఇదంతా తెలిసిందే. సో ఇప్పుడు ఏం చేద్దాం, అసలు ప్రూఫ్స్ ఏం కావాలన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే బాగానే అవుతుంది. మన ప్రూఫ్స్ కన్నా ముందు ఇంకోటి మాట్లాడతా. మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్లు కావాలి. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైం కావాలి. ఈ రెండు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మనం అప్లై చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ అయిపోతుంది, సెకండ్ స్టెప్ అయిపోతుంది. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి మానిటైజేషన్ అప్లై చేసుకున్నాక. ఫస్ట్ స్టెప్ అయిపోతుంది, సెకండ్ స్టెప్లో మనకు యాడ్సెన్స్ క్రియేట్ అవుతుంది. సో అది కూడా అయిపోతుంది. దాని తర్వాత ఛానల్ రివ్యూలోకి వెళ్తుంది. మీరు ఏమేమి కంటెంట్ పెడుతారు, ఏం చేస్తారు అనేది మొత్తం ఛానల్ చెక్ చేసి, ఓకే నీకు స్టాంప్ గుద్ది యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కింద మీరు సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యారు అని చెప్పేసి వస్తుంది. సో అది అట్లా మెయిల్ వచ్చి కంగ్రాచులేషన్ అని మెయిల్ వచ్చిందంటే మీకు మానిటైజేషన్ అయినట్టు, సక్సెస్ఫుల్గా మనీ అనేది అప్పటి నుంచి మీరు సంపాదిస్తారు. సంపాదించే క్రమంలో యాడ్సెన్స్ అనేది మనం సెకండ్ స్టెప్లో క్రియేట్ చేసుకున్నాక, యాడ్సెన్స్ సంబంధించిన దాంట్లో మనకు ఐడి వెరిఫికేషన్ అని ఉంటుంది, అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఐడి వెరిఫికేషన్ అంటే ఏంది? సో మన ఐడి ఏదైతే ఉందో, మన ఐడి వెరిఫికేషన్ అంటే ఏంది, పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ఓటర్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. ఈ రెండు మనకు ఇండియాలో మనకి వస్తుంది. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఐడి వెరిఫికేషన్ కిందకి వస్తుంది, పాస్పోర్ట్ కూడా ఐడి వెరిఫికేషన్ కిందకి వస్తుంది. ఈ 4గిట్లో మీకు ఏదో ఒకటి కంఫర్టబుల్గా ఉన్నా ఇవ్వచ్చు. చాలామంది ఏంటంటే పాన్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఊకెళ్ళి వెళ్ళిపోతుంది, అంటే ఈజీగా తొందరగా సక్సెస్ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి. సో పాన్ కార్డు ఉంటే సరిపోతుంది మీకు, లేదంటే మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నా వస్తుంది. సో చాలామందికి ఏంటంటే ఓటర్ కార్డ్ కన్నా పాన్ కార్డు ఉంటే తొందరగా మీకు అప్రూవ్ అనేది వస్తుంది, సక్సెస్ఫుల్ అనేది అవుతుంది, కంగ్రాట్స్ వస్తుంది. ఓకేనా? సో ఇలా 4గిట్లలో ఏది ఉన్నా మీకు అవుతుంది. ఓకేనా? ఇదొకటి. సో ఆధార్ కార్డు ఎందుకన్నా, మరి ఆధార్ కార్డు కూడా అడుగుతారు. ఆధార్ కార్డు ఒకప్పుడు అడిగింది, కానీ ఇప్పుడు ఆధార్ కార్డుతో పని లేదు. ఓకేనా? ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ప్రస్తుతానికి ఎక్కడైతే అడ్రస్ ఉంటారో ఆ అడ్రస్ మెన్షన్ చేయండి చాలుగా, ఏది కూడా అవసరం లేదు. ఓకేనా? సో ఒక పాన్ కార్డు ఉంటే చాలు, అయితే లైసెన్స్ ఉంటే సరిపోతుంది, లేదంటే మీకు ఓటర్ కార్డు, లేదంటే మన పాస్పోర్ట్. ఈ 4 ఏదో ఒకటి ఉన్నా మీ ఛానల్ పెట్టేసుకోవచ్చు. ఐడి వెరిఫికేషన్ కింద ఓకే వేసుకోవచ్చు. అడ్రస్ వెరిఫికేషన్ అంటే మీ ఇంటికి ఎప్పుడు పిన్ వస్తుంది, మీ ఇంటికి ఆ పిన్ ఎంటర్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ అయిపోతుంది, కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నా. సో మినిమం 18 years అబోవ్ ఉండాలి పాన్ కార్డు కావాలనుకుంటే. 18 years అబోవ్ ఉన్న వాళ్ళు మీ తల్లిదండ్రులైనా పెట్టుకోవచ్చు, పిల్లలది మాత్రం పెట్టొద్దు. పిల్లలకి ఇప్పుడిప్పుడే వస్తుంది. ఒకవేళ 18 years అబోవ్ ఉంటే మీదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంట్లో అడిగి అన్ని రకాలు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే తీసుకొని పెట్టండి. ఓకేనా? ఎందుకంటే ఐటీకి దీనికి సంబంధించినవి కొన్ని ఉంటాయి కాబట్టి అవి కూడా చెక్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్లో కాల్ చేయండి. నాతో మెసేజ్ చేయాలనుకుంటే, ఏదైనా మానిటైజేషన్ కావాలనుకున్నా, వ్యూస్ కావాలన్నా, ఆర్గానిక్గా సబ్స్క్రైబర్లు కావాలనుకున్నా, ఆర్గానిక్గా వాచ్ టైం కావాలనుకున్నా, సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.